హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు నేను ఇది సండే వీడియో అనమాట. యాక్చువల్గా సండే రోజు డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేశాను పిల్లల కోసం. ఇంతకుముందు నేను డ్రై ఫ్రూట్స్ వల్ల పిల్లలకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ ఏజ్ నుంచి మీరు డ్రై ఫ్రూట్స్ని పెట్టచ్చు అనేది నేను వీడియో ఒకటి చేశాను. అందులో ఈ ఖర్జూరం అనేది యాడ్ చేయలేదు, అది కూడా ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. అలాగే పూల్ మక్నా అండ్ ఓట్స్ సెర్లాక్ కూడా చేశాను ఫ్రెండ్స్. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. దాన్ని పౌడర్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అనమాట. అంటే ఒక 1 వీక్ వరకు సరిపడేలాగా చేశాను. అండ్ ఇక్కడ ఖర్జూరము సపరేట్గా మిక్సీ పట్టాను అనమాట. మిగతా డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, వాల్నట్, అలాగే గోడంబి అది సపరేట్, ఖర్జూరం సపరేట్ మిక్సీ బట్టి రెండు బాగా కలిసేలాగా కలుపుతున్నాను. ఎందుకంటే ఖర్జూరం అనేది ముద్దగా అయిపోయింది. దాన్ని ఈ పొడిలో మొత్తం కలిసిపోయేలాగా చేస్తున్నాను అనమాట. అంటే ముద్ద ఉంటే ఇంకా పాలలో కానీ రాగి మాల్ట్లో కానీ కలపడానికి రాదు కదా, అందుకని పొడిగా ఉంటే ఈజీగా కలిసిపోతుందని చెప్పి దీన్ని పొడిగా చేస్తున్నాను అనమాట. అంటే డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టాను. అండ్ దీన్ని తీసుకొని ఒక బాక్స్లో వేస్తున్నాను అనమాట. అంటే ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటుంది. ఇది 1 వీక్ వరకు బాగా ఫ్రెష్గానే ఉంటుంది. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా చాలా మెత్తగా స్మూత్గా అయిపోయింది కదా, దీన్ని కూడా నేను డబ్బాలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఎందుకో పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి స్పెషల్గా, అంటే స్పెషల్ అని కాదు, ఇలాంటివి చేస్తేనే కదా, వాళ్ళ హెల్త్ కోసమే కదా మనం ఏదైనా చేసేది. మనం ఎన్ని చేసినా కూడా మన పిల్లల కోసమే కదా అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అని అంటుంటారు కదా. అంటే వాళ్ళు ఎదిగితేనే ఫ్యూచర్కి ఏదైనా దేశానికి కానీ వాళ్ళ ఊరికి కానీ వాళ్ళు హెల్ప్ చేయగలిగిన వాళ్ళు అవుతారు అనుకుంటాను. అండ్ అంటే పిల్లలు హెల్తీగా ఉన్నారా లేదా, హెల్తీ వెయిట్ గ్రోత్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి మనము. అండ్ ప్రతిసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ 2-3 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను. అండ్ హెల్తీ వెయిట్ గ్రోత్ అంటే ఏవి అనదర్ డిసీజెస్ ఏం లేకుండా హెల్తీగా పెరిగితే చాలు. అంటే లావు సన్నంతో తేడా లేకుండా హెల్తీగా ఉంటే చాలు. వాళ్ళకి సీజన్ చేంజ్ అయినప్పుడు సీజనల్గా వచ్చే జబ్బులు అవి రాకుండా, అవి ఇబ్బంది పెట్టకుండా ఉంటే హెల్తీగా ఉన్నట్టే అని నేను అనుకుంటాను. అండ్ మా వాడు చూడండి ఇక్కడ కార్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. డ్యాన్స్ వేస్తున్నాడు చిన్నగా, పెద్ద డ్యాన్సర్ అయ్యేటట్టున్నాడు. నెక్స్ట్ మేము స్ప్రౌట్స్ కూడా తిన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ శనగలు, అలాగే పెసలు అండ్ అలసందలు ఇవన్నీ స్ప్రౌట్స్గా చేసాము. అండ్ ఖర్జూరం వీటితో ఖర్జూరం తింటే చాలా బాగుంటుంది. స్ప్రౌట్స్ అనేవి వజ్రంతో సమానమని మన మంతెన సత్యనారాయణ రాజు కూడా చెప్పారు కదా. అండ్ ఈ స్ప్రౌట్స్ అనేది మేము స్పెషల్గా ఒక స్టీల్ బాక్స్లో వేసి పెడతామన్నమాట. ఇవి ఎలా చేస్తామో మీకు దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. అండ్ ఈ మధ్యనే ఉలవలు కూడా యాడ్ చేస్తే మంచిది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అలాగే పెద్దలకు కూడా, మన కిడ్నీ ఫంక్షన్కి అని చెప్తూ ఉంటారు. అందుకని చెప్పారు అందుకని ఉలవలు కూడా యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఈ ఖర్జూరం తినడం వల్ల మనలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంట కదా. అండ్ మీరు కూడా స్ప్రౌట్స్ తింటూ ఉంటారా? కాకపోతే ఇవి పిల్లలకి ఇవ్వడానికి అంతగా పనికిరావు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంత డైజెస్ట్ చేసుకునేంత శక్తి ఉండదు. అదిగాక మనము రాత్రి అంతా నానబెట్టి మళ్ళీ ఇంకొక రోజు మొలకలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం కదా. అండ్ అలాగే మేము సోయా చంక్స్, అంటే వీటిని మీల్ మేకర్ అని కూడా అంటారు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందంట ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి షుగర్ తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ రోగనిరోధక శక్తి కూడా పెంచుతుందంట. మీరు సోయా చంక్స్ ట్రై చేశారా? మేము ఎలా ట్రై చేస్తున్నామంటే రాడిష్ కర్రీతో పాటు సోయా చంక్స్ని ట్రై చేస్తున్నాం అనమాట. అంటే 2 కలిపి కర్రీ చేశాను నేను, రాడిష్ అండ్ సోయా చంక్స్. యూజువల్గా సోయా చంక్స్ అనేవి మనము వేడి నీళ్ళలో నానబెట్టి వాడుకోవచ్చు.
లేకపోతే చల్లనీళ్ళలో అయితే ఎక్కువసేపు నానబెట్టాలి. అండ్ ఇవి బాగా పిండి మనం కర్రీలో వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేమేం చేసామంటే రాడిష్, సోయా చంక్స్ అన్నీ ఒక కుక్కర్లో వేసి కర్రీలాగా నార్మల్ కర్రీలాగా చేసుకున్నాము. అండ్ రైస్లోకి తిన్నామన్నమాట. ఇది చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఈ రెసిపీ కూడా మీకు తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను. అండ్ ఫైనల్గా మా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఇలాంటి హెల్తీ రెసిపీ ఉన్న వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్ బాయ్.